అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నా పేరు దీప్తి. హలో సార్. హలో డాక్టర్ గారు, జనరల్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటూ ఉంటారు కదా, అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది పెద్దవాళ్ళలో కాకుండా చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది అసలు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా కీలవాతం అనేది యూజువల్గా వంశపారపర్యంగా వచ్చేది ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే తన బాడీయే తనకు శత్రువు. సో బేసికలీ తన బాడీ కణాలే తన ఏదైతే బాడీలో ఉన్న జాయింట్స్ని కానివ్వండి, వేరే ఆర్గన్స్ని కానివ్వండి డ్యామేజ్ చేసే ప్రక్రియని ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని మనం అంటాం. సో ఇది పెద్దవాళ్ళలో కాదు, చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. చిన్నపిల్లలు వస్తే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం అంటాము. పెద్దవాళ్ళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం అంటాము. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కారణాలు అనేది ఏం లేదు, ఇట్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఒకటి. ఇంకొక రకం ఉంది, వైరల్ ఫీవర్ వచ్చినా లేదా టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత ఫీవర్ తగ్గిపోతున్న స్టేజ్లో లేదా ఫీవర్ తగ్గిపోయిన తర్వాత వీళ్ళకి కీళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం పోస్ట్ వైరల్ పాలిఆర్థరైటిస్ అని మనం అంటాం. సో ఈ వాతం అనేది కొంతమందిలో 3 నెలలు, కొంతమంది 6 నెలలు, కొంతమందిలో సంవత్సరం కూడా ఈ నొప్పులు తగ్గేదానికి టైం పడుతుంది. సో ఇది పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ కాకుండా, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాకుండా వేరే రకం అనేది గౌటీ ఆర్థరైటిస్ అని ఇంకో రకం ఆర్థరైటిస్ ఉంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఇంకో రకం ఆర్థరైటిస్ ఉంది. ఎస్ఎల్ఈ అని లూపస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్ అని ఇంకొక ఎస్ఎల్ఈ అనే ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ జాయింట్స్ని కూడా ఎక్కువగా డ్యామేజ్ చేసి నొప్పులు రావడము, వాపు రావడము, పొద్దున్నే లేవగానే అరగంట సేపు కీళ్ళని కూడా బీసుకుపోయినట్టు స్టిఫ్గా ఉండడము, కొద్ది దూరం కూడా లేచి నడవలేకపోవడము, అరగంట తర్వాత నొప్పులు తగ్గడము. సో కొన్ని స్టెరాయిడ్స్ వాడినా లేదా నొప్పి మందులు వాడినా కూడా వీరికి ఈ నొప్పులు అనేది వాతం అనేది తగ్గడము. సో ఇవన్నీ సిమ్టమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో యూజువల్గా ఇది లేడీస్లో కొద్దిగా ఎక్కువ కామన్. సో మనం యూజువల్గా 45 ఇయర్స్ దాటిన తర్వాత కొన్ని జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉన్న లేడీస్లో ఎస్పెషల్లీ మనం యూజువల్గా ఆర్థరైటిస్ ప్రొఫైల్ అనేది బ్లడ్ టెస్ట్ అనేది మనం రెగ్యులర్గా చేయిస్తూ ఉన్నాం. సో ఆ బ్లడ్ టెస్ట్ మీకు సిబిపి, సిఆర్పి, ఈఎస్ఆర్, ఏఎన్ఏ ప్రొఫైల్, ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి, సిఆర్పి, యూరిక్ యాసిడ్, థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ డి, విటమిన్ B12, కాల్షియం, ఈ టెస్ట్ అన్నీ కూడా ఆర్థరైటిస్ ప్రొఫైల్ అనే ప్రొఫైల్లో బ్లడ్ టెస్ట్ అనేది అందుబాటులో ఉంటాయి. సో ఈ టెస్ట్లన్నీ ఎక్కడన్నా చేయించినా కూడా ఏదన్నా పాజిటివ్ వస్తే కనుక మాత్రం అశ్రద్ధ చేయకుండా ఆర్థోపెడిక్ సర్జన్ కానివ్వండి లేదా కీలవాతం స్పెషలిస్ట్ రుమటాలజిస్ట్ని కానివ్వండి కలిస్తే వారు ఈ రుమటాలజీకి సంబంధించిన యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్, అంటే డిజీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ అనేది మందులు అందుబాటులో ఉన్నాయి. సో ఇది వాడితే కనుక మాత్రం ఈ కీళ్ళ వాతం అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. సో ఎక్కువ అయితే కనుక మాత్రం కీలు వంకరగా అయిపోవడము, నడవలేకపోవడము, లోపల ఉన్న పొర ఏదైతే సైనోవియం అనే పొర ఎక్కువగా డ్యామేజ్ అవ్వడము, సో ఇవన్నీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఇలా రాకుండా ఉండాలంటే స్టార్టింగ్ స్టేజ్లోని ఈ మందులు వాడితే ఈ వాతాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ట్రీట్మెంట్ పరంగా కూడా 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఒక రకం ఏంటి అంటే, ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే వాతం ఉన్నప్పుడు మందులు కాస్త ఎక్కువగా వాడి నొప్పి తగ్గుతూ ఉన్నప్పుడు వాతం తగ్గుతున్నప్పుడు ఆపేసి ఎప్పుడైతే వాతం తిరగబెడుతుందో మళ్ళీ మందులు స్టార్ట్ చేయడం, ఇదొక పద్ధతి. రెండో విధానం ఏంటి అంటే, మందులు స్టార్ట్ చేసేసి వాతం తగ్గిపోయిన తర్వాత ఒక లో డోస్తో మెయింటెనెన్స్ థెరపీ అంటాం, లైఫ్ లాంగ్ చిన్న లో డోస్తో మెయింటెనెన్స్ థెరపీతో కూడా ఈ వాతాన్ని కంట్రోల్లో ఉంచవచ్చు. వాతం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టెరాయిడ్స్ మందుల రూపంలో కానివ్వండి, ఇంజెక్షన్స్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నొప్పి బిళ్ళలు, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్లో మనం యూజువల్గా మెథోట్రెక్సేట్, సల్ఫాసాల్జిన్, హైడ్రోక్లోరోక్విన్ ఇలాంటి మందులు ఇవ్వడం జరుగుతుంది. వీటితో కూడా వాతం కంట్రోల్లో ఉండట్లేదు అంటే ఇప్పుడు లేటెస్ట్గా బయోలాజిక్ ఇంజెక్షన్స్ అని అందుబాటులో ఉన్నాయి. సో ఆ ఇంజెక్షన్స్ కూడా మనం పేషెంట్కి ఇచ్చి వాతాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. Lab taken to class, special care and support for research, global certifications. KL, deemed to be university. ఓకే, జనరల్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఓకే, సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మెయిన్గా చేయాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే వాళ్ళకి, సో ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో కీళ్ళన్నీ యూజువల్గా బీసుకుపోయి ఉంటాయి. సో స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా చేయాలి, లేదంటే ఎక్కువగా బీసుకుపోతూ ఉంటాయి. సో వాళ్ళ జాయింట్లు కూడా వంకరగా అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా వంకరగా కాకుండా ఉండాలి అంటే కొన్ని
ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ద్వారా లేదా కౌంటర్ ఒకవేళ వంకరగా పోతూ ఉంటే కొన్ని స్ప్లింట్స్ ద్వారా కానివ్వండి అండ్ కొన్ని సపోర్టివ్ బ్రేసెస్ ద్వారా కూడా వారు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లేర్ అప్స్ నొప్పులు యూజువల్గా చలికాలంలో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూజువల్గా రూమ్లో వార్మర్స్ వాడడం అంటే వెచ్చగా ఉండేటట్టు చూసుకోవడము, స్ట్రెస్కి లోన్ అవ్వకుండా ఉండడం, కొన్నిసార్లు స్ట్రెస్కి లోన్ అవుతే కూడా ఈ వాతం అనేది తిరగబెట్టే అవకాశం ఉంటుంది. సో తిరగబెడుతున్నప్పుడు వాళ్ళకి ముందే తెలిసిపోతుంది నొప్పులు వాపులు వచ్చేస్తున్నాయి, వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆ డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడము, రెగ్యులర్గా డాక్టర్తో ఫాలో అప్ అవ్వడము. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వాళ్ళు ఎక్కువగా సఫర్ కాకుండా ఉంటారు. వీళ్ళు అసలు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అంటారు? ఓకే, సో డైట్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి దీనికి సంబంధం ఏం లేదండి. సో యూజువల్గా మెయిన్ మెడిసిన్స్ దాంతోపాటు ఇది. ఒకవేళ గౌటీ ఆర్థరైటిస్ అయితే మాత్రం వాళ్ళు హై ప్రోటీన్ డైట్ అయితే అవాయిడ్ చేయాలి. దుంపలు కానివ్వండి, ఎక్కువగా సీ ఫుడ్ ఇలాంటివి తీసుకోకుండా ఉండాలి. ఆల్కహాల్, స్మోకింగ్, ఇది ఫ్లేవర్ డ్రింక్స్ వీటికి కూడా దూరంగా ఉండడం మంచిది. దాంతోపాటు హై ప్రోటీన్ ఫుడ్ సోయాబీన్స్, పాలక్, పన్నీర్, ఈ ఏదైతే దుంపలు, బీట్రూట్, స్వీట్ పొటాటో వీటి కూడా దూరంగా ఉండడం మంచిది. ఓకే, సో మీరు ఇప్పుడు మెడిసిన్స్ చెప్పారు, అది కాకుండా ఇంకేమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా? సో ఈ మెడిసిన్స్తో పాటు కంట్రోల్లో లేకపోతే కనుక మాత్రం యూజువల్గా ఆ జాయింట్లో కూడా మనం ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే వాతం యాక్టివ్గా ఉందో ఆ జాయింట్లో కూడా మనం ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా ఆ వాతం ఆ జాయింట్లో కూడా కంట్రోల్ అవుతుంది. పూర్తిగా అరిగిపోయి వాతం కంట్రోల్లో లేదు, పూర్తిగా కీళ్ళు అరిగిపోయి వంకరలు వచ్చేస్తే మాత్రం వారికి మాత్రం కంపల్సరీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.